రారాజును సేవింపా పూజా బలి వేళ రారాజును సేవింపా రండి 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 ప్రలోచించరండి వడిగా రండి 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 ప్రలోచించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింపా పూజా బలి వేళ రారాజును సేవింపా తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి పావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి పావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింపా పూజా బలి వేళ రారాజును సేవింపా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు తిరుహృదయ దేవాలయములో గుమికూడిన మనందరికీ కూడా ఆ నిష్కలంక మాత నిష్కలంక హృదయము గురించి, అదే విధముగా ఆ హృదయముల పదిలపరచబడినటువంటి రహస్యాలను గురించి ఆ దేవాతి దేవుడు మరీదాస్ ఫాదర్ గారి ద్వారా వినిపించి ఉన్నారు. మన హృదయాలన్నిటిని కూడా ఇప్పుడు పరిశీలించుకుంటూ యోగ్యమైనటువంటి రీతిలో ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి కావలసినటువంటి యోగ్యతను, పవిత్రతను ఆ ప్రభువు మనకు దయచేయాలని, మనం చేసినటువంటి తప్పిదాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాటి కొరకు మనందరం కూడా క్షమాపణ అడుగుతూ యోగ్యతను, పవిత్రతను ఆ ప్రభు మన హృదయాలకు దయచేయాలని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతతోను సకల తోను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. కన్నులకు కనబడవు నా పాపములు ఎన్నడూ, చెవులకు వినబడవు నా దోషములు ఎప్పుడు. కన్నులకు కనబడవు నా పాపములు ఎన్నడూ, చెవులకు వినబడవు నా దోషములు ఎప్పుడు. యేసయ్యా, యేసయ్యా,
కనులకు కనబడవు నా పాపములు ఎన్నడు, చెవులకు వినబడవు నా దోషములు ఎప్పుడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రియ సహోదరి సహోదరులారా, పూజకు ఆరంభంలో చదవబడినటువంటి ఉద్దేశాలన్నిటినీ కూడా ఆ ప్రభు పాదాల చెంత సమర్పిస్తూ మన యొక్క వ్యక్తిగత అవసరాలను, వ్యక్తిగత కోరికలను, విన్నపాలను ఆ ప్రభుకి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ సంఘ ప్రార్థనలో అందరము కూడా ఏకీభవిస్తూ ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వరా, నీ అందు ఆశలు నిలుపుకొనిన వారిని సంరక్షించువాడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద మాకు మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతంగా నిలుచు వస్తువులపై మనసును లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. మీతోనో పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనమును ఎక్కిన వెంటనే ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని నాశనము చేయను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేను ఇచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలనని చెప్పితిరి. నేను మీ యొద్దకు పంపు వచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆలింపవనని కోరితిని. కానీ మీరు నా మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు షిలో దేవాలయమునకు పట్టిన గతినే పట్టింతును. ప్రపంచములోని జాతులెల్లా ఈ నగరమున శాపవచనముగా వాడుకొందురు. ఇది ఏలినవారి వాక్కు. సమస్తము నీకు సాధ్యమేనయా, సమర్థవంతుడవైన నా యేసయ్యా. సమస్తము నీకు సాధ్యమేనయా. నా స్తుతి యాగము నీకై, నా ప్రాణాత్యము నీకై, నా సర్వస్వం నీవే, నా జీవన యాగం నీవే. సమర్థవంతుడవైన నా యేసయ్యా. సమస్తము నీకు సాధ్యమేనయా. పచ్చిక బట్టలలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక బట్టలలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా.
హల్లెలూయా 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 యేసు మాటను పాటించు ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 57వ వచనం వరకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 57వ వచనం వరకు. తన పట్టణమును చేరి అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై అతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినది అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యలో లేరా? అటులైనా ఇవి అన్నీ ఇతడికి ఎట్లు పొందెను అని అనుకొనిరి. ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. అర్పణ గీతం. ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది కోడెలనా వేలాది పొటేలనా వేలాది కోడెలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకు తన
ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సమ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు సమర్పించి ఈ అర్పణను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర పరమ రహస్యములో ప్రస్తుత జీవితములో మమ్ము పరుచినట్లు కడన నిత్య మహిమలో మేము చేర్చినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలతో నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలములందులై బలవంతులు ఆనందపరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వాచడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు అధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేటుకు మమ్ము ప్రాప్తులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం చేసుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్న బత్తిని భాగ్య పీఠాధిపతులను, మరీదాస్ ఫాదర్ గారిని, ప్రతాప్ ఫాదర్ గారిని, ఉపదేశులను, సంఘ పెద్దలను, మా ఈ గ్రామాన్ని ఈ ప్రేమేందు విశ్వాసమందు పరిపూర్ణులను చెయ్యుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మా అందరికీ దయ చూపండి. దేవుని కడతలిగి మరియమ్మతోనూ పుణిత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రలను కానయ్యా, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. పాపం చేత ద్రోహము చేసినందుకు మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. విందు కరుణామయిని విందు జీవమునసగే విందు యేసుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామయిని విందు జీవమునసగే విందు యేసుని శుభకర విందు లోకునహారండి జనులారా తక్షణమునిచ్చు ప్రభుయే నిరుదిరపు బిందు ఆరగించరండి ప్రభు యేసుని పొందండి ఆరగించరండి ప్రభు యేసుని పొందండి కరివిని ఎరుగని విందు కరుణామయని విందు జీవమునసగే విందు యేసుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునసగే విందు యేసుని శుభకర విందు లోకనారండి జనులారా వేగమేరారండి ముదమారా లోకనారండి జనులారా వేగమేరారండి ముదమారా వేగమేరారండి
ముదమారా కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు శ్రీయేసుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు శ్రీయేసుని శుభకర విందు. అందరి కళ్ళు మూసుకోండి, ఇక చేతులు జోడించండి. దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించాము. మన రక్షకుడను సర్వసృష్టికర్త ప్రభువును దివ్య సప్రసాద రూపములో స్వీకరించిన ఈ తరుణములో దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుదాం. ఈ దినమంతా దివ్య సప్రసాద ప్రభువు ముందు మనము సాగిలపడి ఆరాధించి ప్రార్థన చేసుకో. అందరూ మోకరించి ఇన్యాసి వారి జపం చెప్పుదా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను రక్షించండి, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, నన్ను కడగండి, నాకు ధైర్యం చేయగలనట్టు చేయకండి, నా ప్రార్థనను ఆదరించండి, మమ్మ దాచుకొనండి, చేయకండి, నన్ను కాపాడండి, మీరు నన్ను పిలుచుకొనండి, రాచేయండి, నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ పరమ జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులు నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచి ధ్యానించే సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాణిదిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపను అవతరించవలనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆగస్టు మాసము దేవుడు మనకిచ్చిన మరొక నూతన మాసం మన యొక్క జీవితంలో దేవుడు అదనంగా ఇచ్చినందులకు కృతజ్ఞత తెలుపుతూ ఈ ఆగస్టు నెలంతా కూడా పరిశుద్ధ మరియ తల్లి నిష్కళంక హృదయానికి అంకితము చేయబడినది కనుక ప్రతినిత్యము ఆ పరిశుద్ధ మరియ తల్లి నిష్కళంక హృదయానికి మనల్ని మనము సమర్పించుకుందాం. జూన్ మాసము యేసు తిరు హృదయమునకు, జులై మాసము యేసు పవిత్ర రక్తమునకు, ఆగస్టు మాసము ఎవరికి అంకితం చేయబడింది? మరియ తల్లి యొక్క నిష్కళంక హృదయము. మరి ఈరోజు ప్రత్యేకించి మరీదాస్ ఫాదర్ గారికి ఈ అంశం మీద ధ్యానం చేయండి ఫాదర్ అని చెప్పాను. తప్పనిసరిగా మరీదాస్ ఫాదర్ గారు ప్రత్యేకించి అడిగిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ దినమంతా మనల్ని ఆత్మీయంగా నడిపించినందులకు మనందరి తరపున మరీదాస్ ఫాదర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి
నా యొక్క స్థానాన్ని మన ప్రతాప్ ఫాదర్ గారు భర్తీ చేస్తూ ఫాదర్ గారి కంటే ముందు వచ్చి దివ్య ప్రసాద ఆరాధన మరియు దివ్య పూజా బలి మనందరి కోసము సమర్పించినందుకు మన ఆత్మీయ గురువులైనటువంటి ప్రతాప్ ఫాదర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్ ప్రతాప్. అలాగే మన గ్రామానికి ఇన్ఛార్జ్ ఉన్న ప్రత్యేకించి మరీదాస్ మాస్టర్ గారు మరి మండేనే సోమవారమే వచ్చి అందరిని కూడా కలిసి మరి సహాయాన్ని అర్థిస్తూ అందరిని ప్రోత్సహించినటువంటి మరీదాస్ మాస్టర్ గారికి, అలాగే మన దానియల్ మాస్టర్ గారికి, అబ్రహాం మాస్టర్ గారికి, సాముయేల్ మాస్టర్ గారికి, మరి ప్యాడ్ వాయించిన సుబ్బారావు గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ దినము మన యొక్క క్యాంపస్ చాలా శుభ్రంగా ఉన్నది. అందుకు మన యొక్క పెద్దలు ఎంతో మరి శ్రద్ధ వహించి మన యొక్క ప్రాంగణాన్ని ఆ మట్టిని కూడా అంతగా చదరము చేసి చక్కగా ఉంచారు. కనుక పెద్దలారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మరి దశల సభ్యులు కూడా దేనిలో కూడా తీసుకుపోరు, వారి వంతు వారు కృషి చేస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న మరి దళ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీటింగులు, ప్రార్థనలు ప్రార్థనకు రావటం మర్చిపోకండి. కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకించి యువతి యువకులకు, చిన్నారులకు ఈనాడు యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో దివ్య పూజా బలిలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సంతోషాన్ని, అభినందనను వ్యక్తపరుస్తూ మరి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే ఈ సంవత్సరము మనము మన యొక్క విచారణ యొక్క స్వర్ణ జూబిలీ అనగా గోల్డెన్ జూబిలీ ఫిబ్రవరి 2వ తారీఖున బ్రాహ్మణ కోడూరు గ్రామములో ఈ యొక్క స్వర్ణ జూబిలీ మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల డిసెంబర్ 20వ తారీఖున బిషప్ గారి యొక్క పూజతో మనము ఈ సంవత్సరం ఘనంగా ఆత్మీయంగా స్వర్ణ జూబిలీ వేడుకలు ముగించుకుందాం. కనుక దీని నిమిత్తమై మీ అందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే 1974వ సంవత్సరంలో ముట్లూరు విచారణ నుంచి విభజింపబడి బ్రాహ్మణ కోడూరు గ్రామములో 10 సంవత్సరాలు మన యొక్క సలేషన్ అనగా డాన్బోస్కో గురువులకు అప్పచెప్పారు ఈ యొక్క సువార్త పనిని. మరి అక్కడ 10 సంవత్సరాలు సువార్త పరిచర్య బోర్డింగు మరి నడిపించి సువార్త పరిచర్య చేసి మన ఈ ప్రాంతానికి పచ్చల తాడిపర ప్రాంతానికి విచ్చేసి మరి నిర్విరామముగా నిస్వార్థముగా అంకిత భావముతో ఇన్ని సంవత్సరాలు మనకు సేవ చేశారు. మన ఈ 25 గ్రామాలలో మరి ఎంతోమంది కాదు, ప్రతి కథోలిక కుటుంబము కూడా ఆత్మీయంగా అదేవిధంగా మరి విద్యాపరంగా ఇంకెన్నో విధాలుగా స్త్రీలు, పురుషులు, యువతి యువకులు, చిన్నారి బిడ్డలందరూ కూడా సహాయాన్ని మన యొక్క సంస్థ నుంచి పొందారు. మన గ్రామము కూడా మరి ఎంతో ఆశీర్వదించబడినది. నూతన దేవాలయము, ఆ తరువాత మరి చక్కగా ఈ యొక్క మరమ్మతులు చేసుకొని మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. కనుక ఎంత సేవ చేశారు గురువులు. తిరిగి ఇప్పుడు మీరు మనమందరము కలిసి దేవునికి కృతజ్ఞతగా తెలిపేటువంటి అవకాశం, గొప్ప అవకాశం మనకు వచ్చింది. కనుక అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనములో పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యత. కనుక ఈ సమయం మన సమయాన్ని ఇద్దాం, మన సహాయం ఇద్దాం, సహకరించుదాం. జరగబోతున్నటువంటి స్వర్ణ జూబిలీ వేడుకలను ఆత్మీయంగా కొనియాడుటకు మీ అందరూ కూడా కలిసి రావాలని ముఖ్యంగా పెద్దలకు, అలాగే మరీదల సభ్యులకు, యువతి యువకులకు, చిన్నారులకు, మన సంఘస్థులందరూ కూడా ఈ శుభ సందర్భమున తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే ఈ 50 సంవత్సరాల వేడుకల సంబంధించి ప్రార్థనను ప్రతి ఒక్కరికి కూడా చిన్న కార్డు సువినియర్ రూపంలో మనకి ఇవ్వబడుతూ ఉంది. కనుక ప్రతి ఆదివారము మనం వచ్చినప్పుడల్లా ఆ కార్డ్స్ తీసుకెళ్లకుండా ఎక్కడే పెట్టి వచ్చిన వెంటనే మళ్ళీ అందరికీ ఇవ్వబడుతూ సప్రసాదం అయిపోయిన తర్వాత పునీత ఇన్యాసి వారి యొక్క ప్రార్థన అనంతరము అందరము కూడా మోకరించి ఆ జూబిలీ ప్రార్థన మనము చెప్పుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కోరుకున్నట్లు ఆయన యొక్క సహాయముతో మనం జరుపుకోబోయే ఆ యొక్క మహోత్సవం ఘనంగా ఆత్మీయంగా జరుగుతుంది. కాబట్టి కనుక ఇది మనందరి బాధ్యత. కనుక
మనమందరూ కూడా దీన్ని నిమిత్తమై సహకరిద్దాం, సహాయపడదాం, ప్రార్థిద్దాం. మరి ఒకసారి మరి ఈరోజు దివస ప్రసాద ఆరాధనకును అనేక విధాలుగా ఆతిథ్యం ఇవ్వటంలోనూ, టిఫిన్ ఏర్పాటు చేయటం, భోజన ఏర్పాట్లు, అలాగే ఆర్థిక సహాయం చేసినటువంటి వారికి, పూజలు సమర్పించిన వారికి ప్రత్యేకించి అభినందిస్తూ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితేమి. మాటలతో వర్ణింపాలివి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మాకు నిత్యరక్షణకు సహాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించెదము.